సంపాదించుకున్నారు. అక్కడికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ మన హుడా టైప్లోనే ఉంటుంది. అక్కడ హుడా టైప్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అంటే నీ జీతం ఎంత అని చూస్తారు. అందులో ఆ జీతం ప్రకారం మీకు ఒక $10,000 ఉందనుకోండి, మీకు వాడు 1000 నుంచి $1,500 విలువ కలిగినటువంటి నెలకి పడేటటువంటి ఇల్లు చూపెడతాడు. వాడు మీకు $5,000 పడే ఇల్లు ఇవ్వడం. మీరు $10,000 నా దగ్గర ఉన్నాయి అన్నా కూడా ఇవ్వడవాడు. మీకు 1000 నుంచి 15 అంటే ఒక ఇల్లు $50,000 $1,00,000 ఉంటుంది ఫ్లాట్. ఆ ఫ్లాట్లు 2-3 ఏరియాల్లో చూపెడతాడు వాడు. దాంట్లో మీరు డిసైడ్ చేసుకుంటే మీ చేతికి తాళాలు ఇస్తారు. మీ అకౌంట్ నుంచి నెల కట్ అయిపోతుంది. ప్రైవేట్ హౌసింగ్ ఏముండదు. ఇక అదే తీసుకుని వెళ్ళటమే అనమాట ఇల్లు. ఒకవేళ ఆ ఇల్లు కూల్చడమో రిపేర్లు చేయాల్సి వచ్చిందనుకోండి, మీకు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు తాళం ఇస్తారు. ఇంకో చోట వెళ్ళి మీరు ఉంటారు. ఇది ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది సిస్టమ్. ఇక్కడ మనకు అట్లుంటుంది హౌసింగ్. సింగపూర్ హౌసింగ్ గురించి మనకి ఇక్కడ పాఠాలు చెప్తే ఏంది ప్రయోజనం నాకు తెలియక. రెండవది, మురికి నీటిని శుద్ధి చేయడం అని ఒకరోజు అది తీసుకుపోతారు ఆ కాలంలో. బాగున్నది, ఇదంతా చూడండి అని చెప్తారు. మనకి ఇక్కడ విజయవాడలో కూడా మా మురికి నీళ్ళు అంటే కృష్ణా నదిలోకి వెళ్తాయి. ఆ నీళ్ళని శుద్ధి చేసి మేము అందరం తాగుతున్నాం అక్కడ.